నాతో నేను. శ్రీ భవనీష్ ప్రొడక్షన్స్ పతాకంపై టంగుటూరి ఎల్లాలు బాబు సమర్పించు నాతో నేను అనే చిత్రం ప్రశాంత్ టంగుటూరి నిర్మాణ సారథ్యంలో శాంతికుమార్ తుర్లపాటి గారి దర్శకత్వంలో ఈ జూలై 21న థియేటర్లలోకి విడుదల కానుంది. ఈరోజు నాతో నేను మూవీ టీం మీతో మేము అంటూ మన మధ్యకి వచ్చారు. అందరికీ నమస్కారం. నాతో నేను ట్రైలర్కి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇక నిర్మాత ఎల్లాల్ బాబు గారికి, మిగతా వారి బృందానికి, డైరెక్టర్ శాంతికుమార్ గారికి, ఇక్కడికి మీ అందరికీ నమస్కారములు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గాను, కాకపోతే సాయి కుమార్ సార్ గారి కొన్ని డైలాగులు ఆయన ఫేవరెట్ హీరో, 2 డైలాగులు చెప్పగలుగుతాను. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు దేవుడంటూ ఉండొక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు చందనివ్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతం అన్నదే లేదప్పుడు, మంచితనమే ఉన్నదప్పుడు, మధ్యలో మతాన్ని చేర్చి మనిషిని ఎలా చంపుతావు? ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కొడుకుంటాయి, అడవులోన పురులన్నీ కలిసిమెలిసి పోకుంటాయి. మనిషి వైపుటితోటి మనిషితోటి కలవవేరా. గుళ్ళల్లో, మసీదుల్లో, సమాధుల్లో, బొమ్మల్లో దేవుడు ఉన్నా అనుకుంటావు, దండాలను పెడుతుంటావు. నా దేవుడే గొప్ప అంటావు, తన్నుకొని చేస్తుంటావు. అన్నాని తమ్ముడంటే కొడకాని తండ్రి అంటాడు. ఏ పేరుతో పిలిచిన జీవుడంటూ నువ్వు ఒక్కడేరా, ఏ పేరుతో పిలిచిన దేవుడంటూ ఉండొక్కడేరా. ముక్కోటి దేవతలను చేతులెత్తి మొక్కేటోడా, రాయి రప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మేటోడా, ఆ జీసస్ అల్లాని నీ దేవుడిలో కలుపుకోరా. మనిషి కొరకు మతం అయితే, మనుగడకది దారైతే, పురాణ భగవద్గీతలే జీవన విధానం అయితే, ఈ కత్తుల కోలాట మేళ నిత్తులు సంతర్ప మేళ. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు దేవుడంటూ ఉండొక్కడేరా అని సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. ఒక్కటే వారు ఒక షోలో సాయి కుమార్ గారి నాన్నగారు, వాళ్ళ అబ్బాయి గారు ఆది గారు ప్లస్ వాళ్ళ తమ్ముడు గారు నలుగురు కలిసి ఒక షోలో ఒక చిన్న షో డైలాగ్స్ చెప్తారండి. సార్ క్షమించాలి ఏమైనా తప్పులుంటే. అది ఫస్ట్ నాన్నగారు, ఔరా ఈ రచన సంస్కృతి ఏమో కానీ ప్రకృతి సౌందర్యం ధిక్కరించుచు గురుసరముల రోమాన్ని సైతం ఆకర్షించుతున్నదే. ఏమి వీళ్ళ గొప్ప లావణ్యాచయము అపూర్వములే, ఈ త్రిజగన్మోహన వృత్తిలో వీళ్ళు ఎవరై ఉండును. ఇది తర్వాత సాయి కుమార్ గారు, ఏమి ఈ విచిత్ర రూపకల్పన, మట్టి లోకోత్తర కళాకౌశములు, సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. తర్వాత వారి అబ్బాయి గారు, వివిధ పరాలత శేఖాశిఖర తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురబిల్ల పుష్పవల్లిమ తల్లిక సంభాసురంబు పాసుర పుష్ప గుచ్చ శ్రవణ మధుర సహమద సంభ్రమణ కోమల జింకరంగాద మేదుర మధుకర గణ శంకరార్దన క్రీడాభిరామ మయూరవర విసుత కలాప రమణీయ కోమల కలాపలాప ధూపాంకుర సంకీర్ణ పుంజ సుందరంబు. ఆహా ఈ ఆరామ సుకుమార్యంబు అత్యంత రమణీయకంబు. తర్వాత వాళ్ళ తమ్ముడు గారు, నవకంఠ భూమండలాది మకరకర్త మణిపురు నిరంతర నీరాజిత నిజపాద పంకేర ఉండనై సింధూర పరిస్థితి వరరాజ మత సమాగమం భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై గురు నిరీక్షుండనై 14 భువనములు నొక్కబెట్టి నెత్తిన నొక్కడింపజాల ప్రచండ ప్రతాప ప్రభావ విపాసకులకు నూర్గురు సోదరులకు అక్కడికి ఉండనై చండతర పరాక్రమ జాలనై దిగంత బంధుకుతమై నిష్కలంకమై ఈ జగమున్న పేరెన్నిక ఉన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక క్షోభినిజం సమూహనకు అధినాథుండగు నాకు ఈ ప్రపంచమున ఏ అసాధ్యము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.